తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఏటింగ్లన్ కాలనీలో RG2 GM బండి వెంకటయ్య అధ్యక్షతన అధికారులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముందుగా షిర్కే బస్టాండ్ వద్ద తెలంగాణ తల విగ్రహానికి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రెస్క్యూ సిబ్బంది అధికారులతో కలిసి టార్చ్ చేతబూని GM ఆఫీసు వరకు టీకే రన్ నిర్వహించారు. అనంతరం రెస్క్యూ సిబ్బంది అధికారులతో కలిసి టార్చ్ చేతబూని GM ఆఫీసు వరకు 2K రన్ నిర్వహించారు. అనంతరం అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ గారి మనము ఎన్నో శ్రమ కోర్చి 1969 నుంచి 2014 వరకు పోరాడితే మనకు వచ్చేసేసి తెలంగాణ సాధ్యమైంది. ఈ తెలంగాణ సాధ్యంలో రకరకాల పర్సన్స్ సమిధలైనరు. ఈ సమిధలలో నలివిడతలో కూడా 600 పైచలకు మనుషులు చనిపోయి వాళ్ళ బలిదానంతోనే తెలంగాణ సాధ్యమైంది. ఏది రావాలన్నా ఫార్మేషన్ అప్పుడు ఈజీ, కానీ తర్వాత మళ్ళీ దాన్ని మాడిఫై చేయాలంటే కష్టమైన పని. ఆ మాడిఫికేషన్లో కంపల్సరీ కొంతమంది బలిదానం అయితే తప్ప అది జరగదు. అది ఎగ్జాంపులే మనకు వచ్చేసేసి భద్రాచలంలో కొన్ని గ్రామాలు మన తెలంగాణ ఫార్మేషన్ అప్పుడు ఆంధ్రలో కలిపారు. వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటిదాకా 6 గ్రామాలను చేసేసి దాంట్లో కలపండి అని చెప్పేసి రకరకాల ధర్నాలు చేసినా కూడా అది సాధ్యం కావట్లేదు. కానీ ఏదో ఒక రోజు అవుతుంది. కానీ ఎందుకంటే వాళ్ళకు తెలంగాణకు మాత్రమే వాళ్ళకు ఆల్ రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. రోడ్ ఫెసిలిటీస్ కావచ్చు, బస్ ఫెసిలిటీస్ కావచ్చు, రకరకాలని. ఆంధ్రాకి ఎలాంటి ఫెసిలిటీస్ లేవు అక్కడి నుంచి పోవడానికి. కాబట్టి కలపండి అని చెప్పేసి కోరుకున్నా కూడా అది సాధ్యం కావట్లేదు. కాబట్టి తెలంగాణ కూడా ఎంతో సాయుధ పోరాటం రకరకాలు చేస్తే మనం సాధించాం. అందులో భాగంగానే మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మనం ప్రతిష్ఠించుకున్నాం. అట్లాగే దీనికి మూలకర్త అయినటువంటి అప్పుడున్నటువంటి మన అప్పుడు ఫామ్ అయినటువంటి TRS నాయకులు మన KCR గారు కావచ్చు, అట్లాగే అన్ని పార్టీల నాయకులు, మన ప్రజెంట్ మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి సార్ కావచ్చు, అన్ని CPI కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ టైంలో కష్టపడి వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ధర్నాలు చేసేసి అందులో భాగంగానే సింగరేణిని కూడా 37 రోజులు కంటిన్యూస్గా ధర్నా